హాయ్ అండి. శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మన జీవితంలో కోపము, అలాగే కోపం గురించి అందరికీ తెలుసు. తర్వాత కష్టం, కోపము కష్టము గురించి, సంసారం, మన జీవితం ఇది ఏంటి అన్నది ఎక్కువ లేదు, చాలా టూకీగా మాట్లాడతా. నేను కనకాంబరాలు పూలు కడుతూ నాకెందుకో కడుతున్నప్పుడు చిన్నగా అనిపించింది మాట. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కోపం ఉంటుంది కదా. ఈ కోపం అనేది అది ఎప్పుడు వస్తుందో మనిషికి తెలియదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడం కూడా ఎలా వస్తుంది? ఒక పెద్ద భూకంపం ప్రళయంలా వస్తుంది. లేదు, తాటాక మంట చూడండి, తాటాక భగ్గుమని ఒక్కసారి మండి చల్లారిపోతుంది. కోపం అలా కూడా ఉంటుంది. కొంతమందికి భగ్గుమని కోపం వస్తుంది. అలాంటి టైంలో అలా భూకంపం సునామీలు వచ్చేలాగా కోపం అన్నది మనిషికి వస్తుందన్నమాట. కోపాన్ని తట్టుకునే శక్తి మనిషికి ఉండాలి. అది ఎంతలాగా అలా వచ్చింది, అది ఒక్క సెకనే ఉంటుంది, మళ్ళీ ఒక్క క్షణం ఉంటుంది, కానీ జీవితాన్నే నాశనం చేసేస్తుంది ఆ కోపం కదా. ఒక్క సెకను మనం ఓర్చుకుంటే ఆ కోపాన్ని, మన జీవితం బాగుంటుంది. ఆ కోపాన్ని ఓర్చుకోలేము అనుకుంటే అంటే ఒక్క సెకన్, ఒక క్షణం మన జీవితంలో మార్పు తెస్తుంది కోపం. తాటాకు మంటలా భగ్గుమంటుంది, సునామీలాగా. లేదంటే ఒక్కసారి భూకంపం వచ్చి ప్రళయం సృష్టించినట్టు జీవితమే మన నాశనం అయిపోతుంది కోపం అన్నది. ఇంకొకటి కష్టం. ఆ కష్టం కూడా తెలియాలిగా మనం, అదేంటి? ఆ కష్టం అనేది మనకి మాత్రమే కనిపిస్తుందండి, దెయ్యంలాగా. ప్రతి ఇంట్లోనూ కష్టాలు లేకుండా, కష్టం తర్వాత సుఖం వస్తుంది అన్నది అందరికీ తెలుసు. కానీ కష్టం లేకుండా ఏ జీవితం లేదు. కానీ అది మనకే కనిపిస్తుంది. మన జీవితంలోనే ఆ కష్టం అన్నది ఒక దెయ్యంలాగా ఉంటుంది. కష్టం అంటే భయపడిపోతాం. అది ఎవరికి చెప్పినా వాళ్ళు నమ్మరు. నీకేంటి కష్టాలు అంటారు. అదేంటి, డబ్బున్న వాళ్ళకి వస్తుంది కష్టం, డబ్బు లేని వాళ్ళకి ఉంటుంది. అలా అని అనడానికి లేదు కదా. మనిషి జీవితమే కష్టాలమయం అంటారు. కష్టం తర్వాత సుఖం అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. పడే వాళ్ళకి ఎప్పుడు 365 రోజులు జీవిత చక్రం అంతా కూడా పాపం కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎప్పుడు తెలియకుండా వస్తుందండి. ఆ కష్టం అనేది తెలియకుండా వస్తుంది. అది కూడా ఏంటంటే మన మనకే ఒక దెయ్యం, ఒక భూతంలా కనిపిస్తుంది. మనం ఎవరికైనా చెప్పుకొని బాధపడాలన్నా కూడా నీకేంటి కష్టాలు అనేసి ఒక మాటతో తేల్చేస్తారు కదా. అలా ఉంటుంది. మనం చెప్పుకోవాలి అనుకుంటే ఒక్క మాటలో వాళ్ళు తీసి పారేస్తారు. ఇంకా జీవితం గురించి మనం చెప్పుకోవాలి అంటే చాలానండి. జీవితం అనేది ఒక రైలు ప్రయాణంతో పోల్చుకుంటే, ఆ రైలు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ మనతో ఉన్నట్టే ఉంటారు. చూడండి, కంపార్ట్మెంట్లో అందరూ మన చుట్టూ ఉన్నట్టే ఉంటారు. అలాగే మన జీవితంలో మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ మన చుట్టూనే ఉన్నట్టు ఉంటారు. అయితే వాళ్ళ గమ్యాలు వచ్చినప్పుడు వాళ్ళు పక్కకి జరుగుతారు కదా. అలాంటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? ఒంటరిగా ఫీల్ అవుతాం. అదేంటి, జీవితం అంటే ఇలాగేనా, రైలు ప్రయాణంలాగా? అంటే ఒంటరిగా వాళ్ళ గమ్యం చేరారు కదా. మరి గమ్యం వచ్చినప్పుడు ఎవరి మటుకు వాళ్ళు డ్రాప్ అయిపోతారు, దిగిపోతారు కదా. అలాంటప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు మనతోనే వాళ్ళు ఉన్నట్టు అనుకుంటాం. కానీ వాళ్ళ ప్రయాణం ముగిసేగానే పక్కకి తప్పుకుంటారు. అంటే అర్థం ఏంటి? జీవితంలో చివరి వరకు ఎవరు మనతో రారు, అంతే కదా. కుటుంబం అంటే అంతే కదా. జీవితంలో చివరి వరకు ఎవరు మనతో రారు. మన భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ, తల్లి, తండ్రి, ఎవ్వరికి ముందు టికెట్ వస్తే వాళ్ళు ముందు టికెట్ తీసుకుంటాం కదా. మనం జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడే మనం ఒక టికెట్తో ఈ లోకంలోకి వస్తాం. ఆ నుదుటి రాతిని భగవంతుడు మార్చలేడు. భగవంతుడు ముందే సృష్టించి పంపించేస్తాడు. వీళ్ళకి ఈ కష్టాలు రావాలి, వీళ్ళకి ఈ సుఖాలు ఉన్నాయి జీవితంలో, వీళ్ళ చదువులు ఇంత, ఇవన్నీ రాసి పంపించేస్తాడు కదా. అలాంటప్పుడు మన జీవితంలో మన తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అత్త, మామ, భర్త, పిల్లలు, ఇవన్నీ ఒకదానికొకటి అందరూ రైలు ప్రయాణం బోగిలో కలుసుకున్నట్టు కలుసుకుంటాం. కానీ ఎవరి గమ్యం వచ్చినట్టు వాళ్ళందరూ దిగిపోతుంటారు. దిగిపోయినప్పుడు ఇంకా చివరికి ఎవరు మిగిలేది? ఎవరికి ఆ లాస్ట్ అనుకుంటాం, మా వాళ్ళే మిగులుతాం. అంటే చివరి దాకా, కడదాకా కూడా ఎవ్వరూ మనతో రారు అన్న సత్యం మనం తెలుసుకోవాలి, తప్పదది. ఈ కష్టము, కోపము, జీవితము, ఈ మూడు కూడా మన చుట్టూనే ఉంటాయి, మనతోనే వస్తాయి ఈ భూమి మీదకి. అయితే మన చుట్టూ ఉన్నా కూడా మన అదుపులో ఉండవు, మనం చెప్పిన మాట వినవు. వాటిది అవి ఎలాగైతే రావాలి అన్నది వాటి మట్టుకు అవే వస్తాయి.
భగవంతుడి సృష్టి కదా, మనం చెప్తే మాత్రం ఆగుతాయా? ఆగవు. కోపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసండి. కష్టం అన్నది మనకి తెలియదు. ఏ టైంకి ఎలా ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. మన జీవితం ఎలా ఉందంటే కోపం, కష్టం ఇవన్నీ మన చుట్టూనే ఉంటాయి. మన చేతిలో ఉండవు, మనం అనుకున్నది అవ్వవు. అంతా కూడా పైవాడి లీల. కానీ ఇవన్నీ మనకి నుదుటి మీద గీత గీసేసి పంపించాడు. జీవితం అంటే ఇది, ఇలా వస్తాయి అన్నది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మాట అదుపులో పెట్టుకోవాలి. కష్టం వచ్చినప్పుడు నలుగురికి చెప్పుకోవాలి. ఆ నలుగురు వినేవాళ్ళైతేనే, నేనున్నాను అని ఎవరైతే మనకి తోడు నీడగా ఉంటారో వాళ్ళతో చెప్పుకుంటే కొంచెం మనకి ఉపశమనం. జీవితమే అంత కదా. అలాగని కోపం తెచ్చుకోకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో ఉంటుందండి కోపం. మనం ఎవరిని హింస పెట్టకుండా మనల్నే నలుగురు, ఇప్పుడు చూడండి పిల్లిని రూమ్లో పెట్టి కొడుతుంటే ఎంతకాలాన్ని అది భరించదు కదా. అలాగా ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఒక మాట అనేటప్పుడు మనం కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివే చిన్న చిన్న కష్టాలన్నీ మనసులు బాధపడడానికి. అందుకే ఏంటంటే నేను చెప్పేది, కష్టం వినేవాళ్ళకే చెప్పుకోండి. లేదు అంటే అలుసైపోతాం, జీవితంలో అలుసైపోతాం. నా కష్టం ఇదని చెప్పుకుంటే ముందు వింటారు, తర్వాత నలుగురికి చాటి చెప్పి అక్కడ మనం ఏమవుతాం, నలుగురిలోనూ అలుసైపోతాం, నవ్వులు పాలవుతాం. అయ్యో మనకి సాయం చేస్తారే అని మనం చెప్పుకున్న వాళ్ళే మన పరువు తీసి నలుగురిలో పెడతారు. అందుకు కష్టం అవనండి, మనకి ఎటువంటి వచ్చినా కూడా మనకి వినేవాళ్ళు ఉంటేనే చెప్పుకోవాలి. లేకపోతే మన గుండెల్లోనే పెట్టుకోవాలి. తల్లి అవని, తండ్రి అవని, ఎవరికి తోడబుట్టిన వాళ్ళు అవని ఏదీ కాదు. కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోండి. కోపం ఒక్క సెకండ్ వస్తుంది, ఒక్క క్షణం, కానీ అది జీవితాన్నే నాశనం చేసేస్తుంది. అందుకు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో అని అది పద్యం ఉంది కదా. అలాగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుంటుంది. రెండు చేతులు కలిస్తేనే కదా ఎప్పుడైనా. అందుకు నాకు ఉంది కోపం, లేదని నేను చెప్పను. కానీ ఒక వయసులో కొంచెం కోపం ఎక్కువే ఉండేది. తర్వాత భార్యాభర్త అన్నాక అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనసు మనం, మన మనసు వాళ్ళు. కోపపడి రెండు చేతులు కొలిసి ఆర్చుకొని కేకబెట్టి మన సంసారం రోడ్డు మీదకి వెళ్తే అవ్వదు కదా. అందుకు నేను చాలా మట్టుకు కోపం అన్నది తగ్గించుకున్నా. కానీ పిల్లిని కొడతాను రూమ్లో పెట్టి బంధించి కొడతామంటే ఎవరు ఒప్పుకోం కదా. అందుకు అప్పుడప్పుడు నా కోపం అయితే కొంచెం పైకి కనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, మన తప్పు లేకపోతే మనం కోపం ఎవరి మీద పడకూడదు. అలాగే జీవితం, మన కొరకు ఎవరు రారు, మన కొరకు ఎవరు ఉండరు. రైలు ప్రయాణం లాంటి ఈ జీవితంలో ఎవరు గమ్యం వస్తే వాళ్ళే దిగిపోతారు. అందుకు ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఉన్నంతకాలమే వాళ్ళతో మనం పంచుకోవాలి. ఈవేళ మనం పోతే రేపు రెండో రోజు కదండి. అందుకు ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి. ఒకళ్ళని మాట అనకూడదు. నా పద్ధతి ప్రకారం నా మటుకు నేను ఒకళ్ళని కీడు చేయాలని ఎప్పుడు అనుకోను. నలుగురు నాతో వస్తే నాకు చాలా హ్యాపీ. అలాగా ఈరోజు ఈ టాపిక్ ఎందుకో నేను ఈ పువ్వులు కట్టుకుంటూ నేను ఆలోచిస్తూ ఒక్కదానే కూర్చొని ఇప్పుడు ఇలాంటివే వస్తుంటాయి. ఒక్కదానే ఉంటాను కదా, పిల్లలు కూడా దగ్గర ఉండరు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. పువ్వులు కోసాను పొద్దుట, అలా కడుతూ అవి ఆలోచిస్తుంటే సంసారం, జీవితం అంటే ఇదే కదా అనేసి అనిపించింది. ఈ టాపిక్ ఎంతమందికి నచ్చిందో అది లైక్ చేసి, నన్ను షేర్ చేసి నా ఛానల్ని ఆదరించండి. ప్రతి ఒక్కరూ కూడా కష్టం అన్నది మనం భరించాలి, చెప్పి రావేది. అలాగే కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మన జీవితం మన చేతిలో లేదు, భగవంతుడు నిర్ణయించాడు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది. అందుకు శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈ మూడిటి మీద చిన్నగా మాట్లాడాను. తప్పులుంటే మన్నించి నా ఛానల్ని ఆదరించి నాకు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పాత్ర.